వెల్కమ్ టు 1 టీవీ స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానానికి ఒక ఆఫర్ ఇచ్చారట. సాధారణంగా న్యాయస్థానాలే నిందితులకి ఆఫర్ ఇస్తూ ఉంటుంది, అంటే వెసులుబాట్లు కల్పిస్తుంటుంది. కానీ న్యాయస్థానానికే ఆఫర్ ఇచ్చారట జగన్మోహన్ రెడ్డి. మరి ఆఫర్ ఏంటనేది తెలుసుకునే ముందు ఆయన గురించి ఎందుకు ఈ ఆఫర్ చేశారనేది ఒకటి తెలుసుకుందాం. దాని గురించి ముందు ఆయన మీద ఉన్న అభియోగం ఏంటి, ఎన్నాళ్ళుగా ఆయన ఈ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని చూస్తే దాదాపుగా 12 సంవత్సరాలుగా బెయిల్పై ఉన్నారు. అక్రమాస్తుల కేసు. ఈ కేసులో 12 సంవత్సరాల క్రిందట జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినారు. అది అందరికీ తెలిసిందే. దాదాపు 16 నెలల పాటు జైలు జీవితం కూడా గడిపారు ఆయన ముఖ్యమంత్రి కాకముందు, ఎలక్షన్స్కి ముందనమాట. ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు. ఆ తర్వాత 2019లో ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ప్రతి శుక్రవారం ఆయన కోర్టులో హాజరయ్యేవాళ్ళు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అయితే పాలనాపరమైన విధుల్లో చాలా బిజీగా ఉండడం వల్ల తాను కోర్టుకు హాజరు కాలేను అంటూ పిటిషన్ వేశారు. మరి దీనిపై కోర్టు కూడా కొంత మినహాయింపు ఇచ్చింది. అంటే అప్పుడంటే సీఎం కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించి కొన్ని బిజీగా ఉంటారు కాబట్టి, సీఎం కాబట్టి ప్రతి శుక్రవారం హాజరవ్వాలి అంటే కొంచెం ఇబ్బందితో కూడుకున్నది కాబట్టి కోర్టు కూడా అందులో మినహాయింపు ఇచ్చింది. అయితే ఇప్పుడు కోర్టుకు హాజరు కావాలి అంటే ఇప్పుడు ఆయన మాజీ, ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష నేత కూడా కాదు, ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. కానీ ఇప్పుడైనా హాజరు కండి అంటే ఆదేశాలు జారీ చేసినా కానీ నేను హాజరు కాలేను, రాలేను అంటూ పిటిషన్లు దాఖలు చేశారు. నిజంగా అది ఒక సాహసమే. దీనివల్ల ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో, న్యాయస్థానం మీద ఆయనకి ఎంత గౌరవం ఉందనేది మనకి అర్థం కాని పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే చట్టాన్ని కూడా ఆయన లెక్క చేయని తనమా లేకపోతే ఏంటనేది మరి ఆయనకి తెలియాల్సి ఉంది. అది ఒక రకమైనటువంటి బ్లాక్మెయిల్ అనుకోవాలో లేకపోతే ఏంటో కూడా తెలియదు. నేనైతే కోర్టుకు రావాలంటే కొన్ని భద్రతాపరమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. మరి ఆ భద్రతా ఏర్పాట్లు చేస్తే సభలో సమావేశాలకు మాత్రం హాజరవుతున్నారు. కోర్టుకు హాజరవ్వాలంటే భద్రతా ఏర్పాట్ల పరంగా చిక్కులు వచ్చి పడతాయట. న్యాయస్థానానికి హాజరు కావాలి అంటే భద్రతా ఏర్పాట్లు వస్తాయి. భద్రతా ఏర్పాట్లకు కష్టమవుతుందని పోలీసులు చెప్తే ఉల్లంఘించారు. గతంలో కొన్ని సభలు సమావేశాలకి ఆయన వెళ్ళేటప్పుడు మీరు ఈ విధంగా వచ్చారు అంటే అక్కడ మేము భద్రత కల్పించలేము అంటే, లేదు నేను రావాల్సిందే, ఖచ్చితంగా వస్తానంటూ ఆయన హాజరైనప్పుడు మరి ఉల్లంఘన లేదు, భద్రతాపరమైన అడ్డంకులు ఉండవు. మరి అధిక సంఖ్యలో వస్తే భద్రత కష్టమవుతుందన్నప్పుడు కూడా ఆయన లెక్క చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇది భారం, అందుకే నేను కోర్టుకి రాలేను అని జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పైగా ఆయన ఇచ్చినటువంటి ఆఫర్ ఇప్పుడు చెప్తాం. వీడియో కాన్ఫరెన్స్లో మాత్రం హాజరవుతారట. అదే ఈ ఆఫర్. మరి ఆయన కోర్టుకు వెళ్ళేందుకు ఏర్పాట్లు చేయాల్సి వస్తుందో, అసలు నిజంగా ఎలాంటి ఏర్పాట్లు చేయాల్సి వస్తే అసలు కోర్టుకు ఎందుకు రారో ఆయనకు ఆయన లాయర్లకే తెలియాలి. అంటే మిగతా సమావేశాలకు వెళ్ళేటప్పుడు మాత్రం భద్రతకి ఎటువంటి ముప్పు లేదు, ఏమీ లేదు. కానీ ఈ విధంగా న్యాయస్థానానికి వెళ్ళాల్సి వస్తే మాత్రం ఈ విధమైనటువంటి భద్రతకి సంబంధించి న్యాయస్థానం ఇబ్బందులు పడిపోతుంది, పోలీసు వ్యవస్థ మీద ఇబ్బంది పడుతుంది అంటూ ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు. మరి వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరు కావటం కానీ జగన్ దాన్ని అడ్డమైన కారణాలు చెప్తూ ఉల్లంఘిస్తున్నారు. మరి ఇక్కడ న్యాయస్థానాన్ని కూడా మనం క్వశ్చన్ చేయాల్సి ఉంటుందన్నమాట, అడగాల్సి ఉంటుంది. ఒక సామాన్యుడు కానీ అతనికి వాయిదాలకు కానీ చెప్పినటువంటి తారీఖుల్లో కానీ ఆయన హాజరు కాకపోతే అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తారు. పోలీసులు కూడా గమనుంటారు అనమాట. ఎక్కడున్నా కానీ లాక్కొచ్చి మరీ చట్టం ముందు నిలబెడతారు. మరి ధనికులకి, డబ్బున్న వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి మాత్రం ఈ విధంగా వెసులుబాటు ఎందుకు, సామాన్యుడికి మాత్రం ఎందుకు ఆ విధంగా చేస్తారనేది న్యాయస్థానాలు కూడా ఆలోచించాలి. తాను సీఎంగా ఉన్నప్పుడు న్యాయమూర్తులను సైతం వేధించారనే ఆరోపణలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. మరి సీజేపై కూడా తప్పుడు ప్రచారాలు చేశారు. మరి సీఎం అయ్యాక అక్రమాస్తుల కేసుల్లో కోర్టుకు హాజరవడమే మానేశారు. ఆ తర్వాత పదవి పోయాక కూడా హాజరు కావడం లేదు. చివరికి బెయిల్ షరతులు అమలు చేయడానికి కూడా ఆయన సిద్ధంగా లేరు. ఏదో కారణాలు చెప్తున్నారు.
ఉల్లంఘిస్తూనే వస్తూ ఉన్నారు. మరి ఈ మధ్యకాలంలో ఆయన విదేశాలకు కూడా వెళ్ళొచ్చారు. విదేశాలకు వెళ్ళొచ్చినప్పుడు కూడా కోర్టు కొన్ని షరతులతో కూడినటువంటి అనుమతులు ఇచ్చింది. అనుమతి ఇచ్చిన తర్వాత మీరు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలంటే ఖచ్చితంగా హాజరవుతారంటూ ఆయన తరపు న్యాయవాదులు కూడా చెప్పారు. మరి ఇప్పుడు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత హాజరు కావాలంటే మాత్రం ఆయన ఈ విధంగా మొండికేస్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? దీంతోపాటు ఆయన కొంతమంది రౌడీ షీటర్లు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, పరామర్శలకు కానీ, సభలకు కానీ, సమావేశాలు కానీ, వీటన్నిటికీ లేనటువంటి ఈ భద్రతాపరమైన కారణాలు ఈ ఒక్క విషయానికి మాత్రం అక్రమాస్తుల కేసులో ఆయన కోర్టుకి హాజరు కావాలంటూ ఇచ్చిన ఆదేశాలని మాత్రం ఎందుకు ఆయన తొంగలో దొక్కుతున్నారు అనేటటువంటిది మాత్రం అర్థం కాని పరిస్థితి. దీనికి తోడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అయితే లేదు, నేను వీడియో కాన్ఫరెన్స్కి మాత్రమే హాజరు కాగలను, లేకపోతే భద్రతాపరమైన కారణాలు వస్తాయంటున్నారు. మరి చూడాలి న్యాయస్థానం ముందు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి ఇంకెన్ని మెలికలు పెడతారో న్యాయస్థానానికి హాజరు కావాలనేది మరి వేచి చూడాల్సిందే. ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.